హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి సింపుల్ రెసిపీ బెండకాయ మసాలా కర్రీ. ఎప్పుడు ఒకేలా ఫ్రై, పులుసు ఇలా తిని బోర్ అనిపించినప్పుడు ఈ బెండకాయ మసాలా కర్రీ ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 400 గ్రాముల బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి అంతా పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకొని వాటిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. నిదానంగా ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుందాం. మసాలా కర్రీస్లో ఇలా కరివేపాకు ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ ఆనియన్స్ త్వరగా మగ్గిపోవడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక దీంట్లో మనం మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకునేప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి చూసి రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం 2 టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ టమోటాలని ప్యూరీలా కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఈ టమాటా అంతా ఉడికి అలానే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 నుంచి 6 నిమిషాల లోపల ఇది కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇది బాగా మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు పెరుగును తీసుకున్నాను. దాన్ని గడ్డలు లేకుండా బాగా చిలికి యాడ్ చేసుకుంటున్నాను. 250 ml ఉంటుందండి. సేమ్ క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోండి. 1-2 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం. 5 నిమిషాల్లో ఇది బాగా బాయిల్ అయింది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ మసాలాలంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, గ్రేవీ బాగా చిక్కపడింది. ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది మీ సపోర్ట్ని మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.